అన్నప్రాసన అనమాట. ఇంకా చాలా బిజీగా ఉంది. యాక్చువల్‌గా ఇలాంటి ఎంత చిన్న ఈవెంట్స్ అయినా సరే ఇంట్లో ఒక్కరో, ఇద్దరో చేసేవాళ్ళు ఉంటే అది చాలా పెద్ద రిస్క్‌గా అనిపిస్తుంది. అంటే ఇంట్లో ఒక 4, 5 మెంబర్స్ ఉండి లేదా చుట్టుపక్కన వాళ్ళు గానీ, రిలేటివ్స్ గానీ ఎవరైనా హెల్ప్ చేస్తుంటే అది పెద్దగా అంత పెద్ద మ్యాటర్ ఏమి కాదు. కాకపోతే ఇంట్లో ఇంకా ఒక్కరమే, ఇద్దరం లేదా హస్బెండ్, వైఫే చూసుకోవాల్సి ఉంటే గనక అది ఎంత టైర్డ్ అయిపోతామని అసలు ఆ పర్ఫెక్షన్ పక్కన పెడితే చిన్నవి చాలా చిన్నవే మనం మర్చిపోతుంటాం అనమాట. సో ఇంకా ఈరోజు ఎలాగో దక్షది లైక్ రైస్ సెరమనీ కాబట్టి మేము యాక్చువల్గా ఇన్విటేషన్లో 2:30కి అని పెట్టాము. బట్ ఇంకొంచెం లేట్ అయ్యేలా ఉంది. యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే ఇక్కడ కరెక్ట్ ముహూర్తానికి అంటూ అవ్వవు కదా. లైక్ ఆఫ్టర్ 2:30 ముహూర్తం అంతా బాగుందని చెప్పారు కాబట్టి సో ఆఫ్టర్ 2:30 అనుకుంటున్నాము. ఇంకా నేను బయట అయితే మేము డైలీ ఇలా ఫ్లవర్స్ వేసి అలా పెట్టడం అలవాటు అనమాట ఎంట్రన్స్లో. సో ఇంకా అలాగే డైలీ లాగా పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా వస్తా అని చెప్పారు. బట్ ఎవరెవరు వస్తారో ఎవరికి తెలీదు. అండ్ ఈ పిల్లలకి నేను కొంచెం చిన్న పని పెట్టాను అనమాట. సో నేను ఆల్మోస్ట్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బట్ లాస్ట్ మూమెంట్ ఒక్కటి గుర్తొచ్చింది కానీ నాకు హడావిడిలో అది అవ్వలేదు. సో నాకు ఇంకా వీళ్ళు ఉన్నారు కాబట్టి అంత పెద్దగా ఏమనిపించలేదు అన్నమాట. పాపం మంచిగా హెల్ప్ చేశారు ఈ ముగ్గురు కలిసి కూడా. ఎలా చేయాలో అది చెప్తే పాపం వాళ్ళు అన్నీ సెట్ చేసి ఇచ్చారు. సో నేను ఇంకా మిగిలిన వర్క్ అంతా కూడా చూసేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా డెకరేషన్ అయితే ఇది నైట్ చేసింది. కొంచెం మార్నింగ్ పడిపోయేసరికి నేను చెప్పాను ఉంటుందో ఉండదో అనేసి. సో ఇంకా మా ఆంటీ వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్ మా ఆంటీ ఇద్దరు కలిసి వంట అయితే చేసాను. జస్ట్ ఒక 20-30 మెంబర్స్ అనుకున్నాము. బట్ అంతా కూడా రాకపోవచ్చు. బట్ ఫైనల్గా ఒక 20 మెంబర్స్ అయితే మేమే ఇంట్లో వాళ్ళమే ఉన్నాము. అండ్ ఈ పిల్లలందరూ హెల్ప్ చేస్తున్నారు కదా నాకు డెకరేషన్కి. సో నేను ఎలా అనుకుంటానంటే ఇవన్నీ కూడా మళ్ళీ చేసేవి కావు. బట్ ఒక్కసారి చేసుకున్నవన్నీ కూడా రేపు మన పిల్లలు కానీ ఎవరైనా సరే అంటే నా బాబు కానీ ఎవరైనా సరే చూసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ రేపు నా బాబు పెద్దగా అయ్యాక ఇవన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. సో అదొక్కటి ఉంటుంది అనమాట నా మైండ్లో. అందుకోసం కొంచెం లేట్ అయినా సరే నేను పెద్దగా పట్టించుకోను. అంటే ముహూర్తము అది ఇది అంత పర్ఫెక్ట్గా పట్టించుకోను. సో ఇంకా ఆల్రెడీ ఇప్పుడు 12 అయిపోతుంది. ఇంకా బుజ్జోడికి అయితే కొంచెం ఏదో ఒకటి ఫీడ్ చేయాలనేసి మేము ఫీడ్ చేసేస్తున్నాను. మళ్ళీ కొంచెం హడావిడిగా ఉండి వాడికి ఫీడ్ చేయకపోతే సరిగా కోఆపరేట్ చేయరు కాబట్టి ఇంకా నేను ఫీడ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకొంచెం 11:30-12 ఆ టైం వరకు అయితే అయిపోతుంది అని అనుకున్నాను. బట్ అవ్వలేదు. ఇంకా మా ఫ్రెండ్ అయితే వంట చేస్తుంది. సో పాపం చాలా చక్కగా మా ఇద్దరు కలిసి ఆంటీ ఇంకా నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఎంత వంట చేశారంటే నాకు అసలు ఇంట్లోకి వంట దగ్గర కూడా రానివ్వలేరు. మా మమ్మీని ఎవరిని కూడా రానివ్వలేరు. ఇంకా ఈ ముగ్గురు వీళ్ళు తెలుసు కదా ఆల్రెడీ నా వీడియోస్లో ఉంటారు. ఈ షుగర్ గార్డ్కి అయితే ఇంకా నరకం అసలు పైన వదిలేసాము. చాలా చిరాక్గా బిహేవ్ చేశాడు వాడు. సో డెకరేషన్ అయితే ఇదన్నమాట. ఇవన్నీ కూడా నాకు నేను కొంచెం ఆలోచించి చేయాలా వద్దా అన్నట్టు కాకుండా ఏంటంటే నాకు ఎలా తోచితే అలా నేను చేసుకుంటాను. అండ్ యాజ్ వెల్ as ఇందాక చెప్పినట్టు నాకు పర్టికులర్గా ముహూర్తము అని ఆ టైంకి నేను ఫార్మాలిటీకి చేస్తాను. బట్ నాకు కావాల్సినవన్నీ కూడా నేను మళ్ళీ కొంచెం టైం తీసుకున్నా సరే అవి కంప్లీట్ చేస్తాను అనమాట. ఇంత టైం తీసుకుని ఇవన్నీ చేసి కూడా వాటికంటూ ఒక వాల్యూ ఉండాలి కదా. సో దానికోసం దేంట్లో కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు, అవ్వను కూడా. అండ్ దక్షకి అయితే ఈ డ్రెస్ వేయబోతున్నాను అనమాట. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అండ్ వీడికి జ్యువెలరీ పెడుతున్నాను అది వాడివే. సో నేను ఇంకా మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసిన ఆల్రెడీ పోస్ట్ చేస్తాను కొన్ని చిన్న రీల్స్ అని. అండ్ ఇది వచ్చేసి నేను లైక్ పెడతారు కదా మనీ అవన్నీ కూడా. సో వాటికి ఒక చిన్న మ్యాటర్ రాసేసి అలా పెట్టుకున్నాను అనమాట. నార్మల్గా పెద్దవాళ్ళని అడిగితే లైక్ గోల్డ్ పెట్టుకుంటే ఏదో అవుతారు, డబ్బులు పట్టుకుంటే దొంగ అవుతారు, గన్ను పట్టుకుంటే పోలీస్ అవుతారు, ఇలాంటివి అంటే చిన్నవి ఏవో చెప్తున్నారు. అది మీనింగ్లెస్ అనిపించింది కాబట్టి సో నేను ఇలా కొంచెం పాయింటెడ్గా అన్నీ కూడా అంటే ఏది పట్టుకున్నా సరే అది వాళ్ళకి ఏం తెలిసి ఉండదు కదా. జస్ట్ మనం అలా సాంప్రదాయం కాబట్టి అలా ఫాలో అవుతున్నా. బట్ ఏది పట్టుకున్నా సరే మనకి పాజిటివిటీ అనిపించాలి అండ్ వాళ్ళలో కూడా పాజిటివ్ నింపాలి. రేపు పెద్దగా అయ్యాక ఒరే నువ్వు ఇది పట్టుకున్నావురా అనేసి అది మనకి రేపు వాళ్ళు పెద్దగా అయ్యాక ఇది చూపించుకుంటూ చెప్పినా కూడా వాళ్ళకు కూడా ఆ పాజిటివ్నెస్ రావాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సో అందుకోసం నేను దాన్ని ఇలా సెట్ చేసేసుకున్నాను. చాలా సింపుల్గా ఇంట్లో చేసుకుంటున్నాము. యూజువల్గా అయితే టెంపుల్స్లో అలా చేస్తారంట. బట్ నాకు టెంపుల్స్లో అంత తెలియదు. అంటే మా ఇంట్లో ఫస్ట్ దక్ష కాబట్టి సో నేను ఇలా ఇంట్లో చేసుకుంటున్నాను. టెంపుల్ అంటే నేను ఇంకా అక్షరాభ్యాసం అది చేయిద్దాం అనుకున్నాను. బట్ ఇంట్లో అయితే ఇది ఇలా చిన్నగా అంటే జస్ట్ మా ఫ్యామిలీ వరకే. ఇంకా నా సైడ్ వాళ్ళైతే చాలామంది మిస్ అయిపోయారు. సో వాళ్ళందరూ ఎందుకు మిస్ అయ్యారంటే ఇంకా ఆ రోజు ఫ్రైడే అయిపోయింది యాజ్ వెల్ యాజ్ ఇంకా మళ్ళీ వర్కింగ్ డే కదా, అందుకోసం వాళ్ళు కొంచెం మంది మిస్ అయిపోయారు అనమాట. సో రాని వాళ్ళ గురించి నేను చాలా హర్ట్ అవుతున్నాను. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. సో ఫైనల్ డెకర్ అయితే ఇది. ఇంకా బట్ ఎవరైతే టైం తీసుకుని
తీసుకుని వచ్చారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 మచ్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఒకరు మన కోసం రావడం, టైం తీసుకుని రావడం అంటే అది చాలా గ్రేట్ థింగ్ కదా. ఎవరైనా సరే ఇప్పుడు మనం టైం తీసుకుని వెళ్తున్నామంటే వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనే కదా అర్థం. సో అందుకోసం నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. అండ్ ఇంకా వివాంశ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్స్ కానీ అలా వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ బుజ్జోడిని తీసుకొచ్చి అక్కడ పడుకోబెడితే అసలు వాడికి ఏం అర్థం అవ్వట్లేదు అనమాట. ఏంటి అసలు ఇదంతా ఏం చేస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉన్నాడు వాడు. అసలు పిలిచినా కూడా వెంటనే నవ్వేస్తాడు, బట్ అసలు ఏంటో అసలు నవ్వట్లేదు, ఏంటి ఇదంతా, ఎందుకు నాకు ఇది అన్న ఫీలింగ్లో ఉన్నాడు అనమాట. సో ఇది మీరు ఆల్రెడీ చూసారు కదా, మినియేచర్ దక్షి అన్నప్రాసన్. అది ఎవరైనా చూడకపోతే నా ప్లేలిస్ట్లో ఉంటుంది, వన్స్ గో అండ్ చెక్ చేయండి. అండ్ సో వీడి పక్కన ఇలా ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను, బట్ చాలా ఫొటోస్ మిస్ అయ్యాయి. ఎందుకంటే నేను ఫోటోగ్రాఫర్ని పెట్టుకోలేదు, ఎలాగో క్యామ్ ఉంది కదా. సో దానివల్ల మా హస్బెండ్ అండ్ చిన్ని వీళ్ళందరూ కలిసి తీసేసారనమాట. చిన్ని ఫ్రెండ్స్ ఇలా వీళ్ళతో మేనేజ్ చేసేసుకున్నాము. చిన్న ఈవెంట్కి మళ్ళీ ఫోటోగ్రాఫర్ ఎందుకు అన్నట్టు మేము మేనేజ్ చేసుకున్నామంట. సో ఫస్ట్ ఇంకా నేను ఎలా వస్తున్నాను, లైక్ ఆ బ్యాక్గ్రౌండ్కి సెట్ అవుతుందా లేదా లైటింగ్ అనేది చూస్తున్నారు. సో అందుకోసం ఫస్ట్ నా మీద ట్రైల్ వేస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ బాబు కన్నా ముందు నా మీద ట్రైల్ వేస్తే అది బాగా రాకపోతే పర్లేదు కదా, అందుకోసం నా మీద ట్రైల్ వేస్తున్నారు. చూడండి అలా ఉంటుంది అనమాట. పిల్లలు వస్తే ఈ విధంగా అయిపోతారు. మధ్య పిల్లలు రాకముందంటే ఫస్ట్ మనకి ప్రిఫర్ ఇస్తారు, బట్ పిల్లలు ఎనీథింగ్ అది ఏదైనా సరే పిల్లలు వచ్చాక మనమైనా సరే, లైక్ వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కామన్ అనమాట. సో ఇంకా బుజ్జోడికి డ్రెస్సెస్ ఏముంది ఇలా పడుకోబెట్టాము. వాడు అందరినీ చూస్తున్నాడు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఏంటి కలర్ఫుల్గా ఏంటి ఇంతలా కనిపిస్తున్నాయి అనేసి. పాపం వాడు కొద్దిసేపు ఆ డ్రెస్సెస్ ఎంతసేపు కూడా అయోమయంలో ఉన్నాడు, ఏమీ అర్థం అవ్వట్లేదు. డైలీ ఇదంతా ఏముండదు కదా. వీడి అసలు ఇంకోటి చెప్పాలంటే వీడికి అసలు డ్రెస్ వేస్తే తీస్తే ఇయ్యొద్దు, అసలు ఏంటో నాకు అసలు అర్థం అవ్వదు. ఈ డ్రెస్ అనే కాదు, ఏదైనా సరే డ్రెస్ వేయొద్దు. ఫస్ట్ ఫీడ్ చేసేటప్పుడు కూడా ఏదైనా అడ్డుగా పెట్టొద్దు. అసలు ఏంటో నాకు అసలు ఏం అర్థం అవ్వదు. అండ్ మెయిన్గా ఇక్కడ ఒక పెద్ద కామెడీ జరిగింది. అదేంటంటే పాపం వీడికి డ్రెస్ తీసుకున్నాను, ఆల్రెడీ చెప్పాను కదా లైక్ పాస్ట్ వీడియోస్లో. ఆ డ్రెస్ ఏమైందంటే చాలా పెద్దదైపోయింది. సో నేను ఏం చేశాను, మా టైలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్నగా చెయ్యి అని చెప్తే ఆ డ్రెస్ మొత్తం ఇలా టైట్గా స్టిచ్ చేసిందంటే అది అసలు బటన్ కూడా పట్టట్లేదు. లైక్ బటన్స్ పెట్టడానికి కూడా అసలు అది పట్టట్లేదు. ఇంకా అలా ఇలా అడ్జస్ట్ చేసి చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా నవ్వొచ్చేసింది. చూడండి ఎలా ఉందో. ఇంకా పక్కన అక్క తను హెల్ప్ చేస్తుంది అనమాట మొత్తం తీయడానికి. సో ఫైనల్లీ ఇంకా అలా తీసేసి కొంచెం కామెడీగా ఫనీ ఇదైతే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇలాంటి చిన్న కామెడీస్ జరుగుతుంటే లైఫ్ లాంగ్ చెప్పుకోవడానికి బాగుంటుంది అండ్ గుర్తుగా కూడా ఉంటుంది. మెయిన్గా ఈ యూట్యూబ్ అండ్ ఈ సోషల్ మీడియా వచ్చాక ప్రతిదీ కూడా మనం ఏ చేస్తున్నామో ఏంటో ఎప్పుడు చేస్తామో ప్రతిదీ కూడా ఒక మెమరబుల్గా మిగిలిపోతుంది కదా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందు మమ్మీ వాళ్ళకి ఇవన్నీ లేవు కదా. సో ఇవన్నీ ఉండుంటే కనుక మనకు కూడా ఏవో ఒక చిన్న మెమరీస్ అన్నీ ఉండేవి. ఇప్పుడు మరీ చాలా 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 చిన్న మెమరీసే ఉన్నాయి కదా. సో ఇంకా బుజ్జోడైతే ఫస్ట్ దక్ష లైక్ మనీయే పట్టుకున్నాడు. అక్కడ అన్నిటికన్నా కలర్ఫుల్గా అది కనిపిస్తుంది కదా. సో మనీయే పట్టుకుని నాకు కూడా యాక్చువల్గా మనీ పట్టుకోవాలని ఉండింది. ఎందుకు మనీ పట్టుకోవాలని ఉండింది అంటే ఇప్పుడు ఏదైనా సరే మనీతోనే ముడిపడి ఉంది. లైక్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది నేను కాదన్నా. బట్ ఈ కాలంలో లైక్ ఈ జనరేషన్లో నాకు ఎలా ఉంటుందంటే మనీ ఉంటేనే ఏదైనా, మనీ ఉంటేనే అందరూ, మనీ ఉంటేనే ఎవ్రీథింగ్ అన్న మైండ్ సెట్లో నేను ఉన్నాను అనమాట. సో అందుకోసమే నేను అలా అనుకున్నాను. సో నేను అనుకున్న దాని ప్రకారమే వాడైతే మనీ టచ్ చేశాడు, మళ్ళీ మనీనే చూస్తున్నాడు. సో ఇప్పుడు మనీ పట్టేసుకున్నాడు కాబట్టి వాళ్ళ అత్తలు లైక్ మళ్ళీ బుక్ ఇంకా గోల్డ్ అది పెట్టామంటే సో గోల్డ్ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నేను మళ్ళీ ఇంకా చెప్పినా కూడా బాగోదు కదా. మీరు వీడియో మొత్తం వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఏమేమి పట్టుకున్నాడో అదంతా కూడా.
అంట English no song. You wanted. People are putting that. Then you కూర్చోండి మరి ఒంగోలు పెడుతున్నారు చండాలంగా కూర్చోండి చూడలేదేంటి లేదు చెప్తావు లేదా పడి
చూడలేదు అక్క చూసేటట్టు ఇట్టుంటే పట్టుకున్నావు బాబుని అన్నయ్యకి పిల్లోని అన్నయ్యకి పట్టు అప్పుడు ఇస్తాను తీసుకో అదే అక్క ఇది ఎరుగు మిడిల్లోకి అక్క మిడిల్ జరుగు నువ్వు లేదు అన్న అయ్యో అయ్యో ఒక నిమిషం స్మైల్ రైట్ ఇప్పుడు ఆ చేతిలో పెట్టి బట్టలు అదిగో అదిగో వాడే తీసుకుంటాడంట నువ్వు ఇయ్యవు అది ఏమైనా ఇయ్యవని ఆడికి తెలిసిపోయింది ఇయ్యాలొద్దా ఎప్పుడు ఇయ్యాలని ఇట్లా అయిపోయింది అది ఇప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వాలి అయిపోయింది వాడు తీసేసుకున్నాడు కూడా అక్క నువ్వు కూడా లక్ష్మక్క అవి చూడండి ఇంకో పాయింట్ స్మైల్ ఎయిట్ దక్ష్ జై 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 షుగర్ జై
పిన్ 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 ఏదైనా కింద ఉందా చిన్ని చూడండి చూడండి అది రాదు చూడు అంతే